ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ వచ్చి అండర్స్టాండ్ వేరియస్ HTML ట్యాగ్స్ అండ్ యూసెస్ ఆఫ్ స్టైల్ షీట్స్. అందులో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చి ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే అన్ ఇమేజ్ ఇన్ వెబ్ పేజ్. అంటే ఇమేజ్ ట్యాగ్ అనేది వెబ్ పేజ్లో ఇమేజ్ని డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇమేజ్ ట్యాగ్ హ్యాస్ టూ మెయిన్ అట్రిబ్యూట్స్. ఇమేజ్ ట్యాగ్కి టూ మెయిన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ SRC అండ్ నెక్స్ట్ ALT. SRC అనేది ఇమేజ్కి పాత్ అనేది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ALT అనేది స్పెసిఫైస్ అన్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇమేజ్ అవైలబుల్గా లేకపోతే ఆల్టర్నేట్గా టెక్స్ట్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్గా ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇమేజ్ అక్కడ బాడీ లోపల image.src అని చెప్పి ఒక ఇమేజ్ పాత్ అనేది ఇచ్చాం. ఆ పాత్లో ఏ ఇమేజ్ అయితే ఉందో అది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ ఈజ్ డిఫైన్డ్ వన్ పర్టికులర్ విండో విత్ మెనీ వెబ్ పేజెస్. ఫ్రేమ్ అనేది ఎలా డిఫైన్ చేసామంటే ఒక పర్టికులర్ విండోలో మెనీ వెబ్ పేజెస్గా డిఫైన్ చేసాం. ఈచ్ పేజీ యాజ్ ఇన్ ఫ్రేమ్ సెట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. అంటే ఈచ్ పేజ్కి ఫ్రేమ్ సెట్ అనేది ఉంటుంది. ఆ ఫ్రేమ్ సెట్కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నో ఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రౌజర్స్ దట్ డు నాట్ హ్యాండిల్ ఫ్రేమ్స్. బ్రౌజర్ కనుక ఫ్రేమ్స్ని హ్యాండిల్ చేయలేకపోతే నో ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐఫ్రేమ్ స్పెసిఫైస్ ఇన్లైన్ ఫ్రేమ్ దట్ కంటైన్స్ అనదర్ డాక్యుమెంట్. ఐఫ్రేమ్ అనేది ఇన్లైన్ ఫ్రేమ్ స్పెసిఫై చేస్తుంది. దానికి అనదర్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఐఫ్రేమ్ డిఫైన్స్ ఏ రెక్టాంగులర్ రీజియన్ విత్ ఇన్ ద డాక్యుమెంట్. ఐఫ్రేమ్ అనేది ఎలా డిఫైన్ చేసామంటే డాక్యుమెంట్లో రెక్టాంగిల్ రీజియన్ కింద డిఫైన్ చేసాం. SRC attribute is used to specify the URL of the document which occupies the inline frame. SRC attribute అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే ఇన్లైన్ ఫ్రేమ్లో ఆక్యుపై చేసిన డాక్యుమెంట్కి URL స్పెసిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. URL is nothing but link. Thanks for watching. Subscribe to our channel and be a part of the journey. Stay connected. Thanks for watching.